నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. డిసెంబర్ నెల 2వ తారీఖు 2025 మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, సూచనలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితి చూసినట్టయితే కనుక సూర్యుడు వృచ్చికంలోను, చంద్రుడు మకరంలోను, కుజుడు సింహంలోను, బుధుడు ధనస్సులో, బృహస్పతి మిథునంలో వక్రగతిలో లాస్ట్ స్టేజ్కి వచ్చేసాడు. శుక్రుడు తులాలోను, శని భగవానుడు కుంభంలో వక్రగతిలో ముగింపు దశకి వచ్చేసాడు. రాహు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ప్రభావాలు ఫలితాలు మేషరాశి వారి మీద ఎలా ఉండబోతోందంటే కనుక పని ఒత్తిడి పెరుగుతుంది, కానీ మీ నిర్ణయాలు చాలా సరిగ్గా చక్కగా ఉంటాయి. ఆర్థికంగా చిన్న చిన్న లాభాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ విషయాలలో మీ మాట పై నెగ్గేటట్టుగా గోచరిస్తోంది. ప్రయాణ సూచనలు ఉంటాయి. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక మీలో కొంత అసహన ధోరణి ఎక్కువ ఉంటుంది. ఆ అసహనాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా హనుమాన్ చాలీసాని చదివే ప్రయత్నం చేయండి. అయితే అదృష్ట శాతం 78, కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే వారము మంగళవారము, బుధవారము. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి సూర్య శుక్ర ప్రభావం చేత వ్యాపారంలో కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపార విస్తరణకు అనుకూలంగా ఉంటుంది. ఇవన్నీ చేసుకునే ప్రయత్నం చేయండి, వదులుకునే ప్రయత్నం చేసుకోకండి. అయితే దూర బంధువుల నుంచి ఒక శుభవార్త మిమ్మల్ని చేరే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం సరిచూసుకోండి. ఖర్చులు కూడా పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక అనవసరమైన చోటకి వెళ్ళకండి, అనవసరమైన వాగ్వివాదాల్లోకి తలదూర్చకండి. అయితే పరిహారంగా శివుడికి పాలాభిషేకం చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అదృష్ట శాతం 74, కలిసి వచ్చే రంగు తెలుపు, కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే వారము శుక్రవారము, శనివారము. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి బృహస్పతి వక్రస్థితి వలన మీ యొక్క ప్రణాళికలు నెమ్మదిగా ముందుకెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. అంత ఫాస్ట్గా వెళ్లే అవకాశాలు కనిపించట్లేదు. కానీ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి మాత్రము పెద్ద పనులన్నీ త్వరితగతిన పూర్తయ్యే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో అనుకూలంగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన సూచన ఆందోళనను తగ్గించుకోండి. అయితే పరిహారంగా మీరు విష్ణు సహస్రనామ పారాయణ ఒక్కసారైనా తప్పనిసరిగా చదువుకోవాలి. అయితే అదృష్ట శాతం 71, కలిసి వచ్చే రంగు లైట్ గ్రీన్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే వారాలు బుధ సోమ గురు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి చంద్రుడు శుభస్థితి వలన మీరు చేసిన ప్రతి పనికి గుర్తింపు వచ్చే అవకాశం కనబడుతోంది. ఇంట్లో అన్ని శుభాలే గోచరిస్తున్నాయి. ప్రేమ పెళ్లి వ్యవహారాలు సక్సెస్ఫుల్గా ఉండబోతున్నాయి. ఆరోగ్యం గతం కన్నా చాలా చక్కగా మెరుగ్గా ఉండబోతోంది. అయితే సూచనలు ఏంటంటే కనుక తొందరపడి ఏ నిర్ణయాలు కానీ, తొందరపడి మాటలు ఇవ్వడం కానీ ఇలాంటివి 2 ఈరోజు చేసుకోకండి. పరిహారంగా చంద్రుడికి పాలు అన్నం కలిపిన పదార్థాన్ని నివేదన చేసుకోండి, అంటే పాయసం అన్నమాట. అయితే అదృష్ట శాతం 80%, కలిసి వచ్చే రంగు సిల్వర్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే వారాలు సోమవారము మంగళవారము. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి కుజగ్రహ శక్తి చాలా బలంగా ఈరోజు ఉన్నది. అయితే ధైర్యవంతమైన పనులన్నీ మీరు ఏది చేపట్టినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ పనులు ఏమిటి అనేది మీకు తెలుస్తుంది కాబట్టి వాటిని చేసే ప్రయత్నం చేసుకోండి, సక్సెస్ అయిపోతారు. అయితే ఉద్యోగ అవకాశాలు వస్తాయి. తర్వాత సీనియర్స్తో వారితో మీ మాట ముచ్చట్లు, అంటే మీరు మాట్లాడే విధానం కానీ, వారితో కలిసి తిరిగే విధానం కానీ కొంచెం జాగ్రత్తగా మసులుకుంటే మంచిది. అయితే ఆర్థికంగా చాలా చక్కగా ఉండబోతోంది. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక అహంకారము, ఈగో ఈ 2 ఈరోజు నియంత్రించి కంట్రోల్డ్గా ఉండే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా సూర్యనారాయణ మూర్తికి అర్ఘ్యాన్ని ఉదయం పూట ఇచ్చినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే అదృష్ట శాతం 83, కలిసి వచ్చే రంగు గోల్డ్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే వారము ఆదివారము. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారికి కేతుగ్రహ ప్రభావం వల్ల మీ యొక్క ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయి. అన్నెసెసరీ థాట్స్ ఎక్కువ రావడము, అసందర్భంగా ఆలోచించడము, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండే ప్రయత్నం చేసుకోండి. కానీ కొన్ని ఆలోచనలు సత్ఫలితాన్ని ఇస్తాయి, జాగ్రత్తగా చూసుకోండి. డబ్బు వచ్చినా కానీ ఖర్చు కూడా అదే రీతిలో అయిపోతుంది. 10 రూపాయలు డబ్బు వచ్చిందంటే మళ్ళా 10 రూపాయల ఖర్చు కూడా కనబడుతుంది. ఈ విషయంలో బ్యాలెన్స్డ్గా ఉండే ప్రయత్నం చేయండి. కుటుంబంలో శాంతియుత వాతావరణం ఉంటుంది. దీంతో పాటు గతంలో ఏవైనా ఆగిపోయిన పనులు కానీ, ఆగిపోయిన కార్యాలు కానీ ఉంటే, అంటే శుభకార్యాలు కానీ ఏమైనా ఉంటే అవి తిరిగి ప్రారంభించడానికి ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. ఆ దిశగా ప్రయత్నం చేయండి. సూచనలు ఏంటంటే కనుక ఫినాన్షియల్ ప్లానింగ్స్ చక్కగా ఈరోజు చేసుకోండి. ఫ్యూచర్కి సంబంధించిన
డబ్బు పరమైన ఆలోచనలు, ప్రణాళికలు ఈరోజు వేసుకునే ప్రయత్నం చేయండి. పరిహారంగా లక్ష్మీ అమ్మవారికి పసుపు దీపాన్ని పెట్టుకోండి, మంచి జరిగే అవకాశాలున్నాయి. కలిసి వచ్చే కలరు ఆకుపచ్చ, నెంబరు 7వ నెంబరు, వారము బుధ, శుక్ర, అదృష్ట శాతము 69%గా గోచరిస్తోంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి శుక్రుడు మీ రాశిలోనే బలంగా ఉండడం వల్ల సత్సంబంధాలు ఏర్పడము, మీ రిలేషన్స్ బలంగా ఉండడము, అది ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులతో కావచ్చు, లేదా భార్యాభర్తలు, తల్లి బిడ్డలు, ఇలా ఎనీ రిలేషన్ సంబంధాలన్నీ బలపడే అవకాశాలు కనబడుతోంది. సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. వ్యాపార చర్చలు విజయవంతమవుతాయి. అయితే ఇంట్లో శుభకార్య సంబంధించినటువంటి శుభ సూచనలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం చక్కగా ఉండబోతోంది. అయితే మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఈరోజు శుక్రబలం అధికంగా ఉంది కాబట్టి, చాలా రేర్గా వస్తుంది ఈ అవకాశము. శుక్రబలం అధికంగా ఉంది కాబట్టి ఏ నిర్ణయాలైనా సరే పోస్ట్ పోన్ చేసుకోకండి. ఈ రోజే తక్షణమే తీసుకునే ప్రయత్నం చేసుకోండి. పరిహారాలు లక్ష్మీ అమ్మవారికి నెయ్యి దీపాన్ని పెట్టే ప్రయత్నం చేసుకోండి. అదృష్ట శాతం 88, కలిసి వచ్చే రంగు గులాబీ రంగు, కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే వారము శుక్రవారము. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి సూర్యుడు మీ రాశిలోనే సంచారం చేస్తుండడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఈ రోజు మీరు పొందబోతున్నారు. మీలో ఆత్మవిశ్వాసము, తర్వాత మంచి ఆలోచన శక్తి, ఇలాంటివన్నీ ఎక్కువయ్యే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు కొత్త కొత్త పనులు మొదలు పెట్టడానికి కానీ, ఉద్యోగాలు మారడం కానీ, వ్యాపారాలు మొదలు పెట్టడం కానీ, ఏ కొత్త పని మొదలు పెట్టాలన్నా ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. దీన్ని వృధా చేసుకోకండి. ఆర్థికంగా లాభాలున్నాయి. పెట్టుబడులకు ఈరోజు అనువైన సమయము. వివాహాది ప్రయత్నాలకు కూడా ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. సూచన అయితే ఏంటంటే కనుక కోపం మీకు చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దాన్ని తగ్గించుకుని మాట్లాడడం కానీ, తగ్గించుకుని ఉండడం కానీ చేయండి. అయితే పరిహారంగా మీలో అనుమానాలు ఏవైనా ఉంటే కనుక ఏ రకంగానైనా సరే అవి విడిచిపెట్టే ప్రయత్నమే ఈరోజు మీ యొక్క పరిహారము. అయితే దీంతో పాటు శివనామస్మరణ తరచూ చేస్తూ ఉండండి. అదృష్ట శాతం 82, కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, కలిసి వచ్చే నెంబరు 8, కలిసి వచ్చే వారాలు మంగళవారము, గురువారము. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి బుధుడు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉండడం వల్ల మీరు ఏ ఒప్పందాలు చేసుకున్నా, అగ్రిమెంట్లు చేసుకున్నా, అది భూమి పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఏదైనా సరే ఈరోజు ఒప్పందాలు చేస్తే సక్సెస్ఫుల్గానే ఉండబోతోంది. డాక్యుమెంట్స్ కానీ, మీటింగ్స్ కానీ, ఇలా ఏవైనా కానీ సజావుగా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే ఉద్యోగంలో పురోగతి కనబడుతోంది, కానీ ఆరోగ్యం పట్ల మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. అనారోగ్య సూచనలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. సూచన మీకేంటంటే నీళ్లు ఎక్కువగా ఈ రోజు తాగే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా దత్తాత్రేయ స్వామి వారి ఆలయ దర్శనం కానీ, స్వామివారి యొక్క స్తోత్ర పారాయణ కానీ చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 76, కలిసి వచ్చే రంగు ఆరెంజ్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే వారము గురువారము. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే ఉండడం వల్ల నేడు మీ మాటకు విలువ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ శాతం కనబడుతున్నాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది, ఆదాయం వృద్ధి అవుతుంది, ఆకస్మిక ధన ప్రాప్తి కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. భూమి, వస్తువు, వాహనాలు కొనుక్కునేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఆ ప్రయత్నాలు చేసుకోండి. పనులు వేగవంతంగా పూర్తవడంతో పాటు మీరు ఒక మంచి స్థాయిలోకి వెళ్ళే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. సూచనలు ఏంటంటే కనుక చిన్న చిన్న మాటల వల్ల మీకు మనస్తాపం పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాంటివన్నీ పట్టించుకోకండి. డోంట్ కేర్ అన్నట్టుగా ఉండే ప్రయత్నం చేసుకోండి ఈరోజు. అయితే పరిహారాలు ఏంటంటే శని భగవానుడికి నల్ల నువ్వులను దానంగా ఇచ్చినట్టయితే, మీ యథాశక్తి దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. అదృష్ట శాతం 85, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ, కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే వారము శనివారము. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి శుక్రగ్రహ ప్రభావం తగ్గుతూ ఉండడం వల్ల మీకు మానసికంగా ఒత్తిడి పెరగడము, అనారోగ్య సూచనలు, ప్రమాదాలు ఇవి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అన్నింటా నష్టాలే గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత పాత అడ్డంకులు మళ్ళా తిరిగి పునరావృతం అయ్యేటట్టుగా గోచరిస్తోంది. పాత సమస్యలు కావచ్చు, పాత అడ్డంకులు కావచ్చు, తిరిగి పునరావృతం అయ్యేటట్టుగా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాలకు అవకాశాలు ఉన్నాయి, కానీ ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకుని ప్రయాణం చేసుకోండి. సూచన ఏంటంటే కనుక పనిలో వేగవంతంగా పూర్తి చేసుకోండి. అది ఏ నిర్ణయం కావచ్చు, లేదా పనులు కావచ్చు, ఫాస్ట్గా చేసే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా శని భగవానుడికి నీలిరంగు పుష్పాలను సమర్పించే ప్రయత్నం చేసుకోండి. అదృష్ట శాతం 72, కలిసి వచ్చే రంగు బ్లూ కలరు, కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే వారము శనివారము, ఆదివారము. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి రాహు ప్రభావం కారణంగా మీ ఆలోచనలో ఆత్రము, తర్వాత తొందరగా చేసేయాలనే తనము,
తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము, తప్పుడు పనులు చేయడము ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే కొన్ని నిర్ణయాల్లో స్పష్టత రావాలి అంటే కనుక మీకు మధ్యాహ్నం వరకు మీరు వెయిట్ చేసినట్టయితే అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. అలాంటివి ఏవైనా ఉంటే కనుక ఉదయం పూట నిర్ణయం తీసుకోకుండా మధ్యాహ్నం వరకు వెయిట్ చేసి అప్పుడు తీసుకునే ప్రయత్నం చేయండి. కుటుంబ సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. ధన ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. అంటే ధనాదాయ మార్గాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే సూచన ఏంటంటే కనుక తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. వెయిట్ చేసి లేదా శ్రేయోభిలాషులను కనుక్కొని నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. పరిహారంగా దుర్గా స్తోత్ర పారాయణ ఉదయం పూట చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 67, కలిసి వచ్చే రంగు వైట్ కలర్, కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే వారము సోమవారము. ఇది ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచారీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.